సమాచారం అందుతోంది. రిజర్వ్ ఇన్స్పెక్టర్ బి పెంటరావు మరో 4 కానిస్టేబుళ్లను రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్కు సెక్యూరిటీ లోపాలు కనిపించాయి. జనసేన పార్టీ కార్యాలయంలోకి కొన్నిసార్లు ఆ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ రావడం కానీ, పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ దర్శనమివ్వడం, పవన్ కోసం సుపారీ గ్యాంగులను రంగంలోకి దించినట్లుగా గతంలోనే వార్తలు రావడం మనం చూసాం. ఈ నేపథ్యంలో పవన్కి ఏదైనా థ్రెట్ ఉందా అనే కోణంలో ఇప్పుడు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జరుగుతున్నటువంటి వరుస ఘటనలు సైతం మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ కార్యాలయం మీద, జనసేన కార్యాలయం మీద డ్రోన్ ఎగరడాన్ని కూడా మనం చూసాం. అప్పుడు చాలా పెద్ద గందరగోళం జరిగింది. ఈ అంశానికి సంబంధించి చాలా ఆందోళన వ్యక్తం అయింది. ఆ తర్వాత ఆ డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిందని తెలిసి కొంత ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఒక నకిలీ ఐపీఎస్ డైరెక్ట్గా ఆఫీసర్ అక్కడ దర్శనం ఇవ్వడం కూడా చూసాం. అంటే ఇవన్నీ కూడా ఏదైనా కుట్ర కోణంలో జరుగుతున్నాయా అనే అనుమానాలను పెంచుతున్నాయి. అండ్ వి మస్ట్ రిమెంబర్, గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలో మాట్లాడారు. తన మీద తన ప్రాణాలకు ముప్పు ఉందని, సుపారీ గ్యాంగ్లను రంగంలోకి దించారని, డబ్బులిచ్చి కొంతమంది సుపారీ గ్యాంగులకు డబ్బులిచ్చి తన ప్రాణాలు తీసేందుకు కొంతమంది స్కెచ్ వేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడడాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత జరిగినటువంటి వరుస ఇన్సిడెంట్స్ అయితే డ్రోన్ ఎగరడం కానీ, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ రావడం కానీ, ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోకే ఒక వ్యక్తి చొరబడ్డం, అక్కడ ఉన్నటువంటి ఆఫీసుల్లో కొద్దిసేపు తిరగడం, ఆఫీస్ రూమ్లో సెక్యూరిటీ వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళతో గొడవ పడి అక్కడే ఉన్నటువంటి ఒక కర్ర తీసుకొని ఆ వాహనాలను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తుంది. ఆ కార్లని ధ్వంసం చేసిన